తెలంగాణ రాష్ట్ర గీతంగా జై జై హే తెలంగాణ ఉండబోతున్నదని దీనికి సంబంధించి ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ముందే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెప్పిన 2-3 విషయాలలో ఇవి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ రాష్ట్ర గేయానికి స్వరకల్పన చేయబోతున్నామని జై జై హే తెలంగాణ రాష్ట్ర గేయంగా ఉండబోతున్నదని వారన్నారు. దీనిపైన అందశ్రీని గేయ రచయిత అందశ్రీని పిలిపించి దీన్ని స్వరకల్పన చేయాలి. జాతీయ స్థాయిలో లేదా ప్రముఖులు వచ్చినప్పుడు దాన్ని పాడాలన్నప్పుడు కొంత నిడివి తగ్గించే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి. ఆ నిడివి తగ్గే విధంగా చూడని చెప్తే ఆయనకి ఆ నిడివి తగ్గించుకొని పాటను ఎట్లా రాయాలి ఎట్లా ఉండాలి దానిపైన పూర్తి స్వేచ్ఛ అందశ్రీకే రేవంత్ రెడ్డి ఇచ్చిండ్రు. సంగీతం దీనికి కీరవాణి సమకూరిస్తే బాగుంటుందని అందశ్రీ సూచన మేరకు దాన్ని కూడా ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. వారిద్దరిని పిలిపించుకొని సన్మానించి త్వరగా ఈ జై జై తెలంగాణ రాష్ట్ర గేయాన్ని కూర్చి ఇవ్వాలని చెప్పిండ్రు. జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర ఏర్పాటు దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి కాబట్టి ఆ సందర్భంలో వాటికి దాన్ని ప్రజలకు ఇవ్వాలని ఆలోచనతో ఉన్నారు. అందశ్రీ రాసిన జై జై తెలంగాణ జననీ జయకేతనం గేయానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పన చేయనున్నారు. ఈ పాటను రాష్ట్ర గేయంగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాటను ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇతర చోట్ల వాడుకునేలా తీర్చిదిద్దుతున్నారు. దీనికి అందశ్రీ కోరిక మేరకు కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డితో కీరవాణి అందశ్రీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ భేటీ అయ్యారు. పాట నిడివి ఇతర అంశాలపై సీఎం సూచనలు తీసుకున్నారు. ఈ భేటీలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పిఆర్ఓ అయోధ్య రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇది ఆ గేయానికి సంబంధించిన వివరాలు. తెలంగాణ టీఎస్ నుంచి టీజీగా మారింది. తెలంగాణ రాష్ట్ర గేయం 10 ఏళ్లుగా లేదు. ఇప్పుడు రాష్ట్ర గేయం కూడా రాబోతున్నది. తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పులు, ఎంబ్లెంలో కూడా మార్పులు చేస్తారు, రాష్ట్ర ఎంబ్లెంలో మార్పులు చేస్తారని అంటున్నారు. కాబట్టి ఇప్పటికైతే 2 మార్పులు జరిగినాయి. బహుశా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చేస్తున్న మార్పులు ఏమేమి చేస్తుందో చూడాలి.